సూపర్గా ఉందండి. ఎందుకంటే అమ్మఒడి ఇచ్చాడు, రైతు భరోసా డబ్బులు ఇచ్చాడు, ఫ్రీ బస్సులు ఇచ్చాడు, సూపర్ 6 వాగ్దానాలు ఉన్నాయి కదా, అవన్నీ అమలు చేశాడు. కాబట్టి చాలా బాగుంది. రోడ్ల మీద విమానాలు దిగి వెళ్తున్నాయండి ఈ రోజుల్లో. అట్లా ఉంది మరి పరిపాలన. కొత్త ప్రభుత్వం బాగా చేస్తుందండి, కానీ ఏంటంటే ఇంకా చేయాల్సి ఉంది. ఇంకా అంత డెవలప్మెంట్ నేను కనబట్టలేదు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పర్లేదంటారా? పర్వాలేదండి, బాగుంది. రాజధాని మంచిగా చేస్తున్నారు. ఆయన రాజధాని చేయలే. జనాలు ఒకసారి చూస్తారండి, మరి రెండోసారి ఎలా చూస్తారు? సూపర్గా ఉందండి. ఎందుకంటే అమ్మఒడి ఇచ్చాడు, రైతు భరోసా డబ్బులు ఇచ్చాడు, ఫ్రీ బస్సులు ఇచ్చాడు, సూపర్ 6 వాగ్దానాలు ఉన్నాయి కదా, అవన్నీ అమలు చేశాడు. కాబట్టి చాలా బాగుంది. రోడ్ల మీద విమానాలు దిగి వెళ్తున్నాయండి ఈ రోజుల్లో. అట్లా ఉంది మరి పరిపాలన. వాలంటీర్లను తీశారు. మేము అడిగామా వాలంటీర్ని? మీరేగా అన్నారు 10,000 జీతం ఇస్తానని. జగన్ రెడ్డి ఇచ్చి 5,000 ఏం సరిపోతాయి మీకు? 10,000 ఇస్తానన్నాడు. ఇచ్చావా? మాట తప్పినట్టే కదా. వెన్నుపోటు పొడిచావుగా. 50,000 సంపాదించుకునేటట్టు చేస్తానన్నారు. చేశారా? అది లేదు. సరే, ఇంటింటికి వెళ్ళి MDU వెహికల్స్ ఉన్నాయి, రేషన్ వాహనాలు. ఆ రేషన్ వాహనాలు మరి వారికి ఉపాధి పోయిందిగా. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు. ఒక్క ఉద్యోగం అని ఇచ్చారా సంవత్సరంలో? సంవత్సరానికి లెక్కేసుకుంటే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా మీరు ఇంకా పీకేశారు. మీరు వాలంటీర్ 2,60,000 ఉద్యోగాలు పీకేశారు. MDU వెహికల్స్ వాళ్ళకి ఉపాధి లేదు. ఇట్లా చేస్తే ఎట్లాగా చెప్పండి? ప్రభుత్వం బ్రహ్మాండం. ఇంకా ఎంతమంది తీసేస్తారో అందరూ గగ్గోలు పెడుతున్నారు. ఏం చేయమంటారు? రాష్ట్ర ప్రభుత్వం అట్లా తయారైంది. ఒకటి కాదు, ప్రజలందరూ ఏమనుకున్నారంటే బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేస్తాయని జనాలు వేశారు. కానీ మాకు ఒక సందేహం ఏర్పడుతుందండి. ఇప్పుడు జనాలు వేసిన ఓట్లులా లేవు, అవి బ్యాలెట్లో వేసుకున్న ఓట్లులా ఉన్నాయి. వాళ్ళు వేసుకున్నట్లు ఈవీఎంలు హ్యాక్ చేసినట్టు ఉన్నాయి. సో సుప్రీంకోర్టు కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతుంది. అధిక ఓట్లు ఎలా పోలవుతాయండి? ప్రజలారా మీరు గమనించండి. ఆల్రెడీ మీరు గమనిస్తున్నారు. ఈసారి అన్న రాష్ట్రాన్ని ముందడిగాని వేసి ఇచ్చేయండి. అది అమరావతి కాదండి, అసలు అవ్వదు. అక్కడ చిన్నపాటి వర్షానికే నీళ్ళు నిలుచున్నాయి. కళ్ళున్న వాళ్ళు వెళ్ళి చూడవచ్చు. మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేయచ్చు. కానీ మీడియా కూడా ఒక విధంగా భయపడుతుంది. ఎదుగు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఉన్నది ప్రజలకు చెప్పమని అంతే. మరి ఇప్పుడు మొత్తం చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈసారి మేము వస్తాము, జగన్ 2.0 అంటున్నారు. మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇలా చేస్తే రాకుండా ఎలా ఉంటారండి? ఇలా ఇప్పుడు సూపర్ 6 అమలు చేశానన్నావు, ఏమీ సంవత్సరంలో ఉద్యోగాలు లేవు. నువ్వు ఇస్తానన్నావు. రాష్ట్ర బాగుపడాలంటే ఉద్యోగాలు ఇవ్వాలి. రాష్ట్రంలో ప్రజలు బాగుపడాలంటే ఉద్యోగం ఇవ్వాలి. ఉద్యోగాలు లేవు. చూస్తే ఖజానా లేదంటున్నావు. నీకు తెలీదా ఖజానా లేదని? ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి మీరు? మరి దాని ముందు తెలీదా మీరు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు? మరి ఎందుకు విచ్చలవిడికి ఇంత హామీలు ఇచ్చి జగన్ రెడ్డి ఇచ్చిన పథకాలు నేను తీయను, దాన్ని కంటిన్యూ చేస్తానన్నావు? ఏది? ఆడపిల్లల భవిష్యత్తు మీద మట్టి కొట్టారు మీరు. ఈరోజు వేశ్యల రాజధాని అని చెప్పి మీరని ముందుకు వస్తున్నారే. మరి వాలంటీర్లకి, మహిళలకి అన్నగా నేను ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. ఏరి సనాతన ధర్మ ఏదుడు ఏడి అని ప్రజలు అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఇచ్చే 5,000 కాకుండా 10,000 ఇచ్చి కొనసాగిస్తామని చెప్పిన మాట ఎన్నికల ప్రచారంగా. అయితే వైసీపీ పార్టీ వాళ్ళని రెన్యువల్ చేయలేదు కాబట్టి మేము కొనసాగించలేకపోతున్నాం అంటారు. ఇప్పుడు వైసీపీ పార్టీ రెన్యువల్ చేయలేదు. ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చిందిగా. అంటే ప్రజల భవిష్యత్తుని మీరు పట్టించుకోరా? ప్రజల భవిష్యత్తుని మీరు పట్టించుకోవాలిగా. మరి మొన్న పార్థసారథి ఉన్నాడు. ఏ పార్టీ? ఎందుకు వెళ్ళాడు వైసీపీలోకి, టీడీపీలోకి వైసీపీ నుంచి? మీకు తెలీదా? మరి అలాంటి వాళ్ళని జాయిన్ చేయించుకుంటారా? అంటే ప్రజల మీద మీకు నమ్మకం లేదు, నాయకుల మీద నమ్మకం ఉంది మీకు. గట్టిగా దోచి పెడదామని. ఇప్పటికే ఎంత దోచారో అందరికీ తెలుసు. అన్న మరేంటి జగన్మోహన్ రెడ్డి పదే అంటున్నారు, నాయకులతో భేటీ అయినా ప్రెస్ మీట్ పెట్టినా సరే ఈసారి మా ప్రభుత్వం వస్తుంది అధికారంలో అని చెప్పేసి వచ్చే అవకాశం ఉందా? ప్రజానాడి తెలుసు కదండి. ఇచ్చిన హామీనే మొదటికి వెన్నుపోటు పొడిచేశాడు ఆల్రెడీ.
మొన్న వెన్నుపోటు దినోత్సవం చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది. రాష్ట్ర ప్రజలు మొత్తం ఆలోచించారు, గ్రాండ్గా జరిగింది. ఎందుకంటే ఇట్లా రావడం వెన్నుపోటు పొడి చేస్తే ఎట్లా అండి? ఆ రోజు ఎన్టీ రామారావుకి వైస్రాయ్ హోటల్లో ఎట్లా వెన్నుపోటు పొడిచాడు, ఇలా ప్రజలను వెన్నుపోటు పొడిస్తున్నాడు. నువ్వు బడాబాబులను వెన్నుపోటు పొడు, మేము కాదను. పేదలను వెన్నుపోటు పొడుస్తా ఎందుకు? ఇప్పుడు నువ్వు చదువుకోవాలి అంటున్నారు. చదువుకున్న తర్వాత ఏది ఉద్యోగాలు వెయ్యి, నువ్వు కల్పించలేవు. ఏదైనా పొద్దున్నే పేపర్లు హెడ్డింగ్లో వచ్చేస్తాయి మీ పేపర్లలో, ఏమని ఇన్ని ఉద్యోగాలు కల్పించాం, ఇన్ని ఉద్యోగాలు. మరి ఏవి ఉద్యోగాలు? సంవత్సరం దాటిందిగా, సంవత్సరం దాటి 6 రోజులు 7 రోజులు అవుతుంది. ఇన్ని ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాలు. సరే దాంట్లో ఒక్క ఉద్యోగం ఇచ్చావా? చూపించు. లేదు. 1 ఇయర్ పరిపాలన అంటే ఉన్న లావాదేవీలు లెక్కలు అవి చూసుకోవడానికే సరిపోయింది చాలా వరకు టైము. తర్వాత సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇద్దామని వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి దాని గురించి లెక్కలు మొత్తం వేరే చేసే టైంకి టైం సరిపోవచ్చు. అందుకని ఇప్పుడు ఈ 1 ఇయర్లో పరిపాలన ఎలా ఉంది అంటే చెప్పలేము. సంక్షేమాలు పక్కన పెడితే మిగతా వరకు మాత్రం మనం ఓవరాల్గా చూసుకుంటే బాగుంటుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు డెవలపింగ్ ఏ లెక్కల్లో ఉంది. తర్వాత త్రాగునీటి సమస్య విజయవాడలో ఎంతవరకు వాళ్ళు అప్రోచ్ అయ్యి మొత్తం మా ఏరియా మొత్తం దేవీనగర్ కానీ, మధురానగర్ కానీ, భానునగర్ కానీ ఇటువైపు పాత పైప్ లైన్లన్నీ తీసేసి కొత్త పైప్ లైన్లన్నీ వేసారు. మీ వరకు వచ్చిందో లేదో తెలియదు కానీ మా వరకు మేము ఉన్నాం కాబట్టి లోకల్ కాబట్టి చెప్తున్నాం. అది ఎప్పటి నుంచో జరగాల్సిన పని, అది ఎప్పుడో వేసారు ఆ లైన్లు, అవన్నీ మార్చారు. ఇలాంటివి ప్రతి చోట జరిగే ఉంటాయని మా అంచనా. మిగతా ఈ యొక్క రోడ్లని ఇవన్నీ డెవలపింగ్ అనేది జరుగుతుంది. ఈ నెల చూసుకుంటే కనుక జూన్ 15న పిల్లలకి తల్లికి వందనం ఇస్తామని చెప్పి నా ఎక్స్పెక్టెడ్ మేము అనుకుంటున్నాం వేస్తారు ఖచ్చితంగా. 12 కదా ఉంది, జూన్ 12 అది అన్నారు. 15 కానీ 20 కానీ రైతు మిత్రాన ఏదో ఉంది కదా రైతులకి, అన్నదాత సుఖీ దాంట్లో సమ్ అమౌంట్, అంటే ఫుల్ అమౌంట్ కాదు కానీ సమ్ అమౌంట్ ఇస్తారనేది చెప్పారు. ఏమో సంక్షేమాలు మాత్రం ఆగుతున్నాయి, ఫ్రీ బస్సు అయ్యి అన్నారు కానీ అయ్యి ఇంకా అమలు అవ్వట్లేదు. దాని మీద వ్యతిరేకత ఏమైనా ఉంటే ప్రజల్లో ఉన్నారు కానీ డెవలపింగ్ విషయాల్లో అయితే ఉండదు. అందరికీ తెలిసిన విషయమే అది. ఈ ప్రభుత్వంలో డెవలపింగ్ విషయంలో అయితే ఉండదు. సంక్షేమాలు లేట్ అవ్వచ్చు, కొన్ని అమలు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. బడ్జెట్ లోపం అనేసి అందరూ చెప్పడమే. కాబట్టి జరగవచ్చు, జరగకపోవచ్చు సంక్షేమాలు. కాకపోతే హామీలు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చాలనేది అందరికీ ఉంటుంది. పేదలకే కానీ అర్హులకి ఎవరైతే అర్హత తీసుకుంటారో వాళ్ళు. అన్న ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరైనా చనిపోయినా కానీ వద్దా దీనివల్ల ఆయనకి ఏమన్నా ఆదరణ కలిగి ప్రజల్లో ఏమన్నా మళ్ళీ ఏమన్నా చెప్పలేమన్నా. అయింది 1 ఇయరే, ఇక ఆదరణ పెరగవచ్చు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు, ప్రతిపక్ష హోదా లేదనుకోండి, ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏదైనా అధికారంలో ఉన్నవాళ్ళు ఏ పని చేయకపోతే ఆటోమేటిక్గా వ్యతిరేకత ఉంటుంది. పని చేయకపోతే చాలు, స్పందించకపోతే చాలు, పని సంగతి పక్కన పెట్టండి, స్పందించకపోతేనే వ్యతిరేకత వచ్చింది. ఆటోమేటిక్గా ఈ టైంలోన స్పందించి దగ్గరికి వస్తున్నారు అంటే, ఒక నాయకుడు వస్తున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళకి సింపతి పరంగానే కానివ్వండి, ఇంక ఏదైనా సరే వాళ్ళకు ఉండాల్సిన సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. మరి పెరగచ్చు, పెరగదని చెప్పం. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి దాన్ని బట్టి పెరగచ్చు. ఈసారి వైసీపీ ప్రభుత్వ అధికారంలో వస్తుంది, జగన్ 2.0 చూపిస్తా అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. చాలా టైం ఉందన్న. రేపైతే జరగవు కదా ఎలక్షన్స్ రేపైతే జరగవు కదా. 1 ఇయర్ పట్టుద్ది. ఆ 1 ఇయర్లో ఏమో చెప్పలేము. ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టు ఈ సంక్షేమాలన్నీ ఇవ్వలేదనుకో, జరగవచ్చేమో. సంక్షేమాలు ఇస్తే జరగని పని. సంక్షేమాలు నిజంగా వాళ్ళు చెప్పిన మొత్తం 100% ఇచ్చేశారనుకో, అది ఖచ్చితంగా జరగను. కొత్త ప్రభుత్వం బాగా చేస్తుందండి, కానీ ఏంటంటే ఇంకా చేయాల్సి ఉంది. ఇంకా అంత డెవలప్మెంట్ ఏం కనబడట్లేదు. బాబు గారి మీద చాలా ఎక్స్పెక్ట్ చేసాం మేము, బట్ ఏంటంటే ఇంకా నాకు అంత కనబడలేదు. ఇంకా ఈ నెల జూన్ 15 నా పిల్లలకి తల్లికి వందనం వేస్తామని చెప్తున్నారు. ఏం చెప్తుంది? మంచి ఇదే సార్, మంచి ఇది వాళ్ళది తీసుకోవడం. అలాగే చూసుకుంటే మళ్ళీ జూన్ 20 అన్నదాత సుఖీ రైతులకి అన్నదాత సుఖీ మంచి ఇదే సార్, మంచి కాన్సెప్ట్ గవర్నమెంట్ ఇది. బట్ డెవలప్మెంట్ అనేది ఆగిందండి, డెవలప్మెంట్ ఇంకా అవ్వాలా. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ ప్లస్ సంక్షేమం అన్నారు. సంక్షేమం ఎలాగ ఉంది, డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? డెవలప్మెంట్ కాస్త
ఎక్స్పెక్టేషన్ అంత లేదు. గతంలో ఎలా ఉండేది అంటారు? గతం కూడా అలాగే ఉండేదండి, గతం కూడా అలాగే ఉండేది, పెద్ద మార్పు ఏం కనపట్లేదు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పర్లేదంటారా? పర్వాలేదండి, బాగుంది. రాజధాని మంచిగా చేస్తున్నారు. ఆయన రాజధాని చేయలే. అది రాజధాని విషయంలో చాలా బాగా చేస్తున్నారు. మనకు కావాల్సింది కూడా రాజధాని బాగుంది. 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తున్నాం అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఏంటి రాజధాని 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చేస్తారనిపిస్తాం. గతానికంటే ఈ ప్రభుత్వం మెరుగేనంటారా? మెరుగేనండి. ఎలా ఉంది పథకాల విషయంలో కానివ్వండి గతానికి ఇప్పటికి? అంటే పథకాలు ఇచ్చిన దానికంటే మరి డబ్బు లేదు కదండి, వాళ్ళు ఇచ్చేవాళ్ళు డబ్బు లేదు కదా. ఈ నెల జూన్ 15న పిల్లలకి తల్లికి వందనం ఇస్తామంటున్నారు, ఎలా అనిపిస్తుంది? తల్లికి వందనం ఇస్తానంటే మరి వాళ్ళంతా ఏర్పాటు చేసుకొని ఇవ్వాలి, ఇస్తారు. అది అలాగే రైతులకి అన్నదాత సుఖీభావ జూన్ 20న ఇస్తామంటున్నారు, ఎలా అనిపిస్తుంది? పథకాలు ఇవ్వటం కొంచెం లేట్ అయినప్పటికి కూడా ఇప్పుడు అన్ని పథకాలు ఇస్తామని చెప్తున్నారు. ఇస్తారండి, ఇక నిదానంగా ఇస్తారు, ఒకేసారి ఇవ్వలేరుగా. అంత ఒకేసారి నీకు ఒకేసారి చెయ్యాలంటే అవ్వదు కదండి. ఒకళ్ళిద్దరు కాదుగా. మరి ఇప్పుడు గతంలోనేమో కొంతమంది ఏమంటున్నారంటే గతంలోనే పథకాలు వచ్చాయి, ఏంటి ఈ ప్రభుత్వాలు ఇంకా రావట్లేదు అన్నమాట. గతంలో వచ్చాయంటే గతంలో పథకాలు వచ్చాయంటే మరి గతంలో అప్పులు అయిపోయి చేసిపోయి పథకాలు ఇచ్చారండి. మరి వీళ్ళు అప్పులు లేకుండా పథకాలు చేసుకుని వస్తున్నారు, అది కాదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వారి కార్యకర్తల పైన అక్రమంగా కేసులు పెట్టేసి జైలు పంపిస్తున్నారని చెప్పేసి అంటాడు. ఊరికి ఎందుకు పెడతారండి చెప్పండి? ఊరికి ఎందుకు పెడతారు కేసులు? ఊరికి పెడతారా కేసులు? ఇప్పుడు నువ్వేదో ఒక తప్పు చేయకపోతే ఇప్పుడు ఏదో తప్పు చేయబట్టే నీకు పెడతారు, మీరు తప్పు చేయకుండా ఎలా పెడతారండి? ఊరికి ఊరికి నేను తీసుకెళ్ళిపోతాను కేసుకి చెప్పండి, ఇప్పుడు నువ్వే చెప్పు. అది దానికోసం. మరి ఇప్పుడు అయినా ఎవరన్నా చనిపోతే కార్యకర్తల దగ్గర కానీ ఇలా వెళ్తున్నారు, జనంతో కలిసిపోతున్నారు, మరేంటి ఈసారి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఎవరు ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మరి అది జనాలు ఇష్టమండి. జనాలు ఒకసారి చూస్తారండి, మరి రెండోసారి ఎలా చూస్తారు? ఇప్పుడు రూపాయి ఇస్తున్నారు, ఇప్పుడు జనాలు రూపాయి ఇస్తున్నాడు మాకు వేస్తున్నాడు అనుకుంటారు. ఇప్పుడు ఏముంది? ఇప్పుడు లేబర్ అక్కడే కాదు, అందరూ ఉన్నారు. మరి ఈసారి మేమే వస్తాం, ఈసారి జగన్ 2.0 చూపిస్తామని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎలా చూడొచ్చు అంటారు వ్యాఖ్యలు? ఇవ్వండి ఒక విషయం అండి, ఇప్పుడు జనాలంతా ఉన్నారంటే ఎవరి నమ్మకం వాళ్ళది, మీకు అర్థమైందా? ఎవరి నమ్మకం వాళ్ళది. వైసీపీ ఏమో నవరత్నాలు అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్లస్ డెవలప్మెంట్ కూడా అన్నారు. ఏ విధంగా అనిపిస్తుంది డెవలప్మెంట్ కానివ్వండి పథకాలు ఎలా? డెవలప్మెంట్ కొద్దిగా జరుగుతుందండి, దాని గురించి మనం కాదనకూడదు. డెవలప్మెంట్ అయితే జరుగుతుంది, పర్వాలేదు. గతంలో ఎలా ఉండేది అట్లా డెవలప్మెంట్? గతంలో అంటే ఇక ఆయన దాన్ని పని పెట్టి దానికి జరిగేది, ఇప్పుడు ఈయన దాన్ని బట్టి ఇది జరుగుతుంది. ఇది యావరేజ్ మీద బాగానే ఉంది. ఇప్పుడు తల్లి కొందరు ఈ నెల 15 ఇస్తామంటున్నారు పిల్లలకి, ఎలా అనిపిస్తుంది? తల్లి ఇస్తే మంచిదే కదండి, ఇస్తే గొప్పే. ఇంకా మనం దాని గురించి ఏం చెప్పుకునేది లేదు, వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. అది అలాగే జూన్ 20న చూసుకుంటే కనుక అన్నదాత సుఖీభావ రైతులకు సంబంధించి 3 విడతలుగా వేస్తామంటున్నారు, ఏం చెప్తారు? అంటే రైతులు వేస్తే మంచిదేనండి. రైతులు వేసారనుకోండి వాళ్ళు కూడా కొద్దిగా ఇదిగా ఉంటారు, మనకి రైతులు కూడా కొద్దిగా సంతోషపడతారు, వాళ్ళు కూడా లాస్ అవ్వకుండా ఉంటారు. మరి అలా చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు నుంచి అంటున్నారు, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? పథకాలు ఇవ్వటం లేట్ అయినా సరే ఇప్పుడు నుంచే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. చేయాలండి, చేస్తే గొప్పేనండి, అది చేస్తే కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి చనిపోయిన కార్యకర్తల దగ్గర కానివ్వండి ఇలా వెళ్ళి పరామర్శించడం ఇలా జరుగుతుంది, మళ్ళీ ఏమన్నా ప్రజలతో మమేకం అవుతున్నారు, మళ్ళీ ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మళ్ళీ చెప్పలేమండి దాని గురించి మనం. మరి ఈసారి మేమే వస్తాము, జగన్ 2.0 అంటున్నారు, ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అనుకున్న దాని మీద అన్నీ చేశారనుకోండి, ఇంకా దాన్ని బట్టి ఇక ఆయనే నడుస్తారు. ఇంకా లేదనుకోండి మనసులో మార్పు వస్తే మనుషులు ఇక చెప్పలేము మనం.